అంటే మస్తాన్ని కూడా కోర్టు ఏదైతే జైలుకి వెళ్ళి ములాఖత్ లో కూడా డబ్బులు అడిగిందంటూ కూడా సమాచారం వస్తుంది, నిజమేనా అది? నాకు తెలుస్తున్న సమాచారం ఏంటంటే మస్తాన్ సాయిని ములాఖత్ లో ఈవిడ కలవడానికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళాలి ములాఖత్ లో? ఈయన తీసుకెళ్లి జైల్లో ఉన్నప్పుడు, ఆయన జైల్లో పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళింది ఎందుకు? 3 కోట్లు కావాలంట. 3 కోట్లు ఇస్తే మస్తాన్ సాయి వాళ్ళ నాన్న చెప్పాడు. మస్తాన్ సాయి వాళ్ళ నాన్నకి చెప్పాడు, నువ్వు చెప్పు, నువ్వు డాక్యుమెంట్ చూపించి ఫస్ట్. డాక్యుమెంట్ నువ్వు మూసుకొని పోవాయా? ఇవన్నీ తెలుసు. ఇస్నాపూర్ లో నువ్వు చేసే దందాలు తెలుసు, గ్యాస్ సిలిండర్లు అమ్ముకోవడం తెలుసు, దాన్ని ఏమంటారు ఏంటది దొంగసారాలు, నీ దందాలన్నీ మాకు తెలియదు అనుకుంటున్నావా? పెద్ద ఇప్పుడు ఏదేమైనప్పటికీ కూడా మీరు మాట్లాడుకుంటున్నా ఓకే, కానీ ఆ వృద్ధులు ఇక్కడనే గత 3 గంటల నుంచి కూర్చున్నారు. ఏం చెప్తారు వాళ్ళకి? ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు లోపలికి రావట్లేదు, ఏం చెప్తారు? ఇప్పుడు ఏంటి అంటే లావణ్య లోపలికి పంపించే వరకు మీరు ఇక్కడనే కూర్చుంటారంటారా? ఏమంటారు? అంతే రైట్. ప్రస్తుతం ఏంటి అంటే ఒకవైపు కుటుంబ సభ్యులు కూడా దీంట్లో లోపల డ్రగ్స్ ఉన్నాయి, ఖచ్చితంగా రేడ్ చేయాలంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. నిజంగానే ఈ విల్లాల్లో డ్రగ్స్ ఉన్నాయో లేదో పోలీసులు చెక్ చేస్తే కదా తెలిసేది. పెట్రిషియా తల్లి అక్కడ ఏడుస్తున్నారు. ఒక్కసారి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేయండి. ఆమె రోదనకి కారణం ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేయండి. ఆమె కంటతడి పెట్టుకోవడం జరుగుతుంది అక్కడ. ఆయన లోపల వచ్చి కూడా ఇట్లా రోడ్డును పడేస్తుంది, ఆవిడ ఏడుస్తుంది, తల్లి ఏడుస్తుంది, ఎంతో రోధిస్తుంది. చెప్పండి. సో ఆ రాజ్ తరుణ్ తల్లిదండ్రులకి సంపూర్ణమైన హక్కు ఉంది. ఆవిడకి ఏదైనా ఉంటే కోర్టుకు వెళ్ళి తెచ్చుకోమండి, లేకపోతే పోలీస్ కంప్లైంట్ తెచ్చుకోమండి. ఇది వాళ్ళ ఇల్లు ఉండడానికి లేకుండా ఎలా తోస్తారు వాళ్ళు బయటికి? మెడబట్టి బయటికి తోస్తే పాపం ఆవిడని ఎవడు దోశాడో. అంటే గూండాలు కూడా లోపలికి వచ్చారు. 15 మంది మహిళలు వచ్చారు, గూండాలు వచ్చి అమ్మాయిని కొట్టి ఈడ్చుకు వెళ్లారంటూ కూడా లావనే చెప్పుకుంటారు. ఎక్కడ కనీసం సీసీటీవీ ఫుటేజ్ లో ఉన్నారు, సీసీటీవీ ఫుటేజ్ అయినా ఉంటుంది కదా, కనీసం చూపించమనండి. అన్ని నా దగ్గర ఉన్నాయని చెప్తారు కదా, చూపించమనండి. మీ డిమాండ్స్ ఏంటి ప్రస్తుతం? అంటే ఇప్పుడు రాజ్ తరుణ్ లావణ్య ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో, రాజ్ పేరెంట్స్ ఇప్పటి వరకు బయటికి రాలేరు, కానీ మొట్టమొదటిసారి వాళ్ళు బయటికి వచ్చి మాట్లాడుతున్నారు. రాజ్ ఎందుకు రావట్లేదు అంటే గత కొన్ని నెలల నుంచి 9 to 10 months వరకు ఈ ప్రస్తావన జరుగుతుంది, కానీ ఇప్పటి వరకు ఒక ప్రెస్ మీట్ లో రాజ్ తరుణ్ ఒకటేసారి మాట్లాడారు, కానీ ఇప్పటి వరకు మీడియాలో రాలేదు. ఇప్పటికీ కూడా ఈ ఇల్లు రాజ్ తరుణ్ అయినప్పటికీ కూడా రాజ్ ఎందుకు రావట్లేదు? ఎందుకంటే ఇంట్లో డ్రగ్స్ దొరుకుతున్నాయి, ఈ ఇంట్లో నన్ను కూడా ఎక్కడ ఇరికిచ్చేస్తారో, ఈ డ్రగ్స్ కేసులు నన్ను ఎక్కడ పెడతారో అని చెప్పి ఇమ్మీడియట్ గా బయటకు వెళ్ళిపోయాడు. సో అప్పటి నుంచే జరుగుతుంది ఇది. ఇంట్లోకి వస్తే నన్ను కూడా ఈ డ్రగ్స్ గట్టి కట్టేస్తారు అని చెప్పి భయంతోనే రాస్తారు రాలా. ఇవాళ రోజుకి పెరిగిపోయి ఎవడు పడితే వాడిని తీసుకొచ్చి స్విమ్మింగ్ పూల్లో కొలకడాలు ఏంటి, లేకపోతే ఇంకోటి ఏంటి, ఇవన్నీ చండాలం చేస్తుంటే తట్టుకోలేక ఈ అపార్ట్మెంట్లో ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కంప్లైంట్లు రైజ్ చేస్తున్నారు. ఏంటి మాకు ఈ దరిద్రం, ఈ డ్రగ్స్ ఏంటి, ఈ ప్రాస్టిట్యూషన్ ఏంటి, ఇల్లీగల్ దందాలు ఏంటి, ఇవన్నీ కూడా. రాజధాని బామ్మర్దా లావణ్యకు తమ్ముడా? ఎందుకు ఈయన సపోర్టు? అని ముఖ్యం అన్నాడు, అందరికి న్యాయం చేయాలా? ఆ పాప 45 రోజులు ఉంటే మరి ఏం చేసిండు? ఈయన ఎలా పైలోకి వచ్చాడు? ఎన్ని లక్షలు తిన్నాడు? తండ్రి ఆరోపిస్తున్నారు మీరు రాజధాని డబ్బులు తీసుకొని మద్దతుగా వస్తున్నారు అంటే వాళ్ళ తండ్రి ఆరోపిస్తున్నారు. చాలా మంచి మాట. ఒక తండ్రిగా ఆ కూతురికి కాస్త ఆత్మాభిమానం, ఆత్మ గౌరవం నేర్పించి తన కాళ్ళ మీద తను నిలబడేట్ చేయాలి తప్ప ఇలా వాళ్ళ వెళ్ళి కబ్జా చేసి సిగ్గు లేకుండా వాళ్ళ ఇంట్లో పడి ఉండడం కాదు. దమ్ముంటే ఒక ఉద్యోగం సద్యోగం చేసుకుని బతకమనండి ఆత్మగౌరవంగా. ఇలా వీళ్ళు కబ్జా చేసుకుని సెటిల్మెంట్లు చేసుకొని ఇలాగా. లావణ్య ఇప్పటి వరకు ఏ ఉద్యోగం చేయదని అందరికి తెలిసిన విషయం. అంటే రాజ్ ఇంట్లో డబ్బులు తెస్తే మాత్రమే లావణ్య అంతా చూసుకుంటది. అంటే మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు డబ్బులు? రియల్ ఎస్టేట్ భూములు ఉన్నాయి. వరకు మీకు ఆస్తుంది ఎంత ఉంది? ఎవరికి? నాకు నా అమ్మ నాన్న సంపాదించింది 4 ఎకరాలు ఉంది. అంటే ఇంటి పైన మీకు ఏమైనా వాటా ఉందా దీంట్లో? మీకు ఏమన్నా? కానీ మా పాపకి హెల్ప్ చేసేటప్పుడు హెల్ప్ చేసినాము. అంటే ఎంత డబ్బులు ఇచ్చారు ఇల్లు కట్టుకోవడానికి లేదా కొనడానికి? మీరు ఇచ్చారా? మా పాపకి కొద్దిగా అప్పుడు కరోనా అప్పుడు. కాదు మీ పాపకి ఇచ్చారు ఓకే. ఈ ఇంట్లో అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ ఇంట్లో ఇల్లు కట్టడానికి కానీ ఇల్లు కొనుగోలు చేయడానికి మీరు ఏమైనా డబ్బులు ఇచ్చారా? అంటే కొనేటప్పుడు ఆయనకి కంపెనీ ఈఎంఐ ఇప్పించిందమ్మా. ఈఎంఐ ద్వారా వచ్చింది, ఓకేనా? ఈఎంఐ ద్వారా వచ్చాక మరి తనకి ఎంత మెయింటెనెన్స్ ఉంటాయి కదమ్మా, ఎంత ఖర్చు వస్తుంది ఇలాంటి ఇల్లు కట్టాలంటే. మొత్తం A to Z మా పాపకు హెల్ప్ చేస్తే మా పాప చేయించిందమ్మా. అందుకే లావణ్య రాజధాని నీళ్ళు అంటారు, రాజధాని నీళ్ళు అంటారమ్మా, లావణ్య రాజధాని అంటారు. అసలు మమ్మల్ని ఇద్దరిని కూడా చూసుకోవాలి, అంత మంచిగా చూసుకుంది, అంత మంచిగా చూసుకోవాలని
మా పాపని ఎంత టార్చర్ పెట్టారో నాకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు. ఎంత బాధ ఉంటుందమ్మా, ఎంత బాధ ఉంటుంది. ఇప్పుడు ఏమైనా రాంగ్ మాట్లాడానా నేను? అంటే ఫైనల్ గా ఏం చెప్తారు శేఖర్ భాష? ఫైనల్ గా ఏం చెప్తారు? తల్లిదండ్రులు మాత్రం ఈ ఇల్లు మాదే, మేము లోపలికి వెళ్ళండి, మేము ఇక్కడ నుంచి జరగమని చెప్తున్నారు. మీరు ఏం చెప్తారు? వాళ్ళ ఫాదర్ మాత్రము ఇది లావణ్య మరి రాస్తారు ఇద్దరు ఇల్లులు, ఇది ఖచ్చితంగా మా పాపకి కూడా దీంట్లో వాటా ఉందంటూ కూడా వాళ్ళ తండ్రి చెప్పుకొస్తున్నారు. మీరేం చెప్తారు? ఫైనల్ గా ప్రజలకు ఏం చెప్తారు? అది ఏమన్నా ఉంటే కోర్టులో తేల్చుకోమనండి.